రైట్, మనం ఈరోజు క్లాస్లో మోషన్ అండర్ గ్రావిటీ గురించి నేర్చుకుందాం. సో దానికంటే ముందు మనం ఆల్రెడీ ఈ కైనమాటికల్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి కదా. సో ఏంటమ్మో మనకి ఆ మూడు ఈక్వేషన్స్. సో v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ, తర్వాత s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సిమిలర్లీ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు u స్క్వేర్ ప్లస్ 2as. సో ఈ మూడు ఈక్వేషన్స్ కూడా మనకి ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనం దాని యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి అప్లై చేసాం. ఓకే, సో ప్రీవియస్ టాపిక్స్లో అయితే కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్కి కామన్ ఎగ్జాంపుల్ ఏంటంటే మోషన్ అండర్ గ్రావిటీ. అంటే ఏంటి, ఒక ఆబ్జెక్టు వర్టికల్గా డౌన్వర్డ్ మూవ్ అవుతూ ఉన్నా లేదా అదే ఆబ్జెక్టు వర్టికల్ అప్వర్డ్ మూవ్ అవుతూ ఉన్నా, సో ఆ రెండు కేసెస్లో కూడా ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ యాక్సిలరేషన్ తోటి మూవ్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ అప్లికబుల్ when object moves with constant acceleration. రైట్, సో అట్లాంటి ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా అంటే, సో ఆబ్జెక్ట్ మూవింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్, ఆబ్జెక్ట్ మూవింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్, అండ్ ఆల్సో ఆబ్జెక్ట్ మూవింగ్ వర్టికల్లీ అప్వర్డ్. ఈ రెండు కేసెస్లో కూడా ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ యాక్సిలరేషన్ తోటి మూవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ ఈక్వేషన్స్ని మనం ఆ సిట్యువేషన్కి కూడా అప్లై చేయొచ్చు. అంటే అర్థం ఏంటి, ఒక ఆబ్జెక్ట్ని కనుక మనం ఒక సర్టన్ హైట్ నుంచి డ్రాప్ చేస్తే, సో అది గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అది గ్రౌండ్ని ఎంత వెలాసిటీ తోటి రీచ్ అవుతుంది, అట్లాగే హైట్ ఆఫ్ టవర్, అంటే ఏ టవర్ నుంచి అయితే మనం బాడీని డ్రాప్ చేస్తున్నామో ఆ టవర్ యొక్క హైట్, సో ఈ పారామీటర్స్ అన్నీ మనం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇవే ఈక్వేషన్స్ అప్లై చేసి. కాకపోతే స్లైట్గా మోడిఫికేషన్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనము వర్టికల్ డౌన్వర్డ్ మూవ్ అయ్యేటువంటి ఆబ్జెక్ట్స్కి ఈ ఈక్వేషన్స్ ఎట్లా అప్లై చేయాలి, సో దాన్ని మనం ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. ఓకే, సో ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ అండర్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్. సో ఈ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్కి సపోజ్ మనం ఇదిగో ఒక టవర్ ఉంది లేదా ఒక బిల్డింగ్ ఉంది. సో ఆ బిల్డింగ్ పైనుంచి ఒక స్టోన్నో లేదా ఒక బాల్నో మనం రిలీజ్ చేసాం, అంటే డ్రాప్ చేసాం. ఓకే, సో ఇగో ఈ టవర్ హైట్ని మనం హైట్ హెచ్ అనుకుంటున్నాం. ఇది మనకి గ్రౌండ్ లెవెల్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక బాల్ని కనుక మనం డ్రాప్ చేస్తే అది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కిందకి మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మోషన్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. అయితే ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది కాన్స్టెంట్ ఎప్పుడు ఉంటుందంటే, మనం భూమి యొక్క సర్ఫేస్ నుంచి బాగా ఎక్కువ హైట్స్కి వెళ్ళకుండా, అంటే తక్కువ హైట్స్ దగ్గర నుంచి మనం ఈ ఆబ్జెక్ట్ని రిలీజ్ చేసినప్పుడు మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది కాన్స్టెంట్గా అనుకుంటాం అనమాట. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, ఈ ఆబ్జెక్ట్ మీద ఎయిర్ రెసిస్టెన్సెస్, అంటే ఎయిర్ ఫోర్సెస్ అనేవి ఆ మోషన్ని ఏ రకంగానూ అఫెక్ట్ చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్స్ అప్లికబుల్ అవుతాయి. ఓకే, సో ఏంటమ్మా ఫస్ట్ కండిషన్ ఏంటి, ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆబ్జెక్ట్ షుడ్ బి డ్రాప్డ్. ఓకే, object should be dropped, okay, from heights h less than 5% of radius of earth అనమాట. ఓకే, సో రేడియస్ ఆఫ్ ఎర్త్ అంటే 6400 కిలోమీటర్స్. అంటే ఈ వాల్యూలో 5% కంటే తక్కువ హెచ్ వాల్యూ ఎంత ఉంటుందో దానికంటే కూడా తక్కువ హైట్స్ నుంచి మనం ఆబ్జెక్ట్స్ని రిలీజ్ చేసినప్పుడు మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని కాన్స్టెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే జీ వాల్యూ అనేది హైట్తో మారుతూ ఉంటుంది.
కాబట్టి మనం మోషన్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటున్నాము అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా కాన్స్టెంట్గా ఉండాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందయా అంటే మనకి హైట్, మనం ఏ హైట్ నుంచి ఆబ్జెక్ట్ని డ్రాప్ చేస్తున్నామో ఆ హైట్ అనేది <5% ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎర్త్ కంటే తక్కువ ఉండాలి. రెండవ కండిషన్ ఏంటమ్మా అంటే ఎయిర్ రెసిస్టెన్స్ షుడ్ బి నెగ్లెక్టెడ్. అంటే దాని మీద ఎటువంటి ఎనీ ఫోర్స్, అపోజింగ్ ఫోర్స్ అనేది ఉండకూడదు అనమాట. ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. ఈ రెండు కండిషన్స్లో ఆబ్జెక్ట్ అనేది మనము కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో కిందకు వస్తున్నామని అనుకుంటాం అనమాట. ఓకే, రైట్. అయితే ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి కండిషన్ ఏంటమ్మా అంటే సో ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకని మనం ఏమి దాన్ని పుష్ చేయట్లా. ఓకే, సింపుల్గా ఎక్కడి నుంచి అయితే మనం డ్రాప్ వదిలేస్తున్నామో ఆబ్జెక్ట్ని అక్కడి నుంచి సింపుల్గా జస్ట్ అట్లా రిలీజ్ చేస్తున్నాం అంతే. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ పుష్ వెలాసిటీ, సింపుల్గా హోల్డ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది దానికి అంటే ఇనీషియల్గా 0 వెలాసిటీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఇనీషియల్ వెలాసిటీ వాల్యూ ఈజ్ 0. ఇది ఒక పారామీటర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి. రెండవది ఏంటంటే సైన్ కన్వెన్షన్ అనేది మనం ఒకటి ఫాలో అవ్వాలన్నమాట. ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే వర్టికల్లీ డౌన్వర్డ్ కానీ వర్టికల్ అప్వర్డ్ కానీ సో ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు వాటి యొక్క మోషన్ పారామీటర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఒక సైన్ కన్వెన్షన్ కావాలి. సో మనకి హారిజాంటల్ మోషన్లో అయితే ఇక్కడ కూడా రైట్ సైడ్న మనం పాజిటివ్ డైరెక్షన్ తీసుకున్నాము. ఓకే, అలాగే ఈ ఆరిజిన్కి లెఫ్ట్ సైడ్నేమో మనం నెగిటివ్ డైరెక్షన్ తీసుకున్నాము. ఇది ఆరిజిన్ అనమాట. ఓకే, అట్లాగే ఈ వర్టికల్ మోషన్లో కూడా మనం ఒక సైన్ కన్వెన్షన్ ఫాలో అవుతాం. ఏంటయ్యా అంటే సో మనం ఎట్ టైం t=0 దగ్గర ఆబ్జెక్ట్ అనేది ఎక్కడుందో ఆ ఆబ్జెక్ట్ పొజిషన్ నుంచి డౌన్వర్డ్ పారామీటర్స్ అన్నీ కూడా అంటే ఆబ్జెక్ట్ కనుక ఈ పొజిషన్ నుంచి డౌన్వర్డ్ మూవ్ అవుతూ ఉంటేనేమో నెగిటివ్ తీసుకుంటాం, తర్వాత అప్వర్డ్ మూవ్ అవుతూ ఉంటేనేమో దాన్ని పాజిటివ్ డైరెక్షన్గా తీసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రాప్ చేసామంటే అంటే అర్థం ఏంటి, ఆబ్జెక్ట్ టైం t=0 దగ్గర ఇక్కడ ఉందనమాట. సో ఇక్కడ నుంచి రిలీజ్ చేసినప్పుడు బాడీ కిందకు మూవ్ అవుతుంది. అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆబ్జెక్ట్ ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్ అనమాట. ఓకే, అట్లాగే వెలాసిటీ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది. కాబట్టి అన్ని పారామీటర్స్, అది వెలాసిటీ కావచ్చు, డిస్టెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, యాక్సలరేషన్ కావచ్చు, ఏదైనా సరే ఆ పొజిషన్ నుంచి డౌన్వర్డ్ పొజిషన్ నెగిటివ్, అప్వర్డ్ పొజిషన్ని పాజిటివ్ తీసుకుంటాం. సో మనం యాక్చువల్గా అయితే కొన్ని బుక్స్లో ఎట్లా ఉంటుందంటే అప్వర్డ్ ప్రొజెక్టెడ్ బాడీస్కి అయితేనేమో సైన్ కన్వెన్షన్ ఒక రకంగా, డౌన్వర్డ్ అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్కి అయితే సైన్ కన్వెన్షన్ ఒక రకంగా ఉంటుంది. బట్ ఇక్కడ మనం మాత్రం ఒకటే సైన్ కన్వెన్షన్ ఫాలో అవుతాం. ఓకే, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. ఏంటమ్మా మనకి సైన్ కన్వెన్షన్, టైం t=0 దగ్గర ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో ఆ పాయింట్ని ఆరిజిన్గా తీసుకుంటాం మనం. ఓకే, ఆ ఆరిజిన్ నుంచి పైకి మూవ్ అవుతూ ఉంటే లేదా పైకి మెజర్ చేసే ప్రతి పారామీటర్ పాజిటివ్గాను, దానికంటే కిందకి మెజర్ చేసే ప్రతి పారామీటర్ నెగిటివ్గాను తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్కి టైం t=0 దగ్గర ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ నుంచి డౌన్వర్డ్ అన్నీ కూడా నెగిటివ్, ఇక్కడ నుంచి అప్వర్డ్ అన్నీ కూడా పాజిటివ్ అనమాట. సో ఈ సైన్ కన్వెన్షన్ కనుక మనం ఫాలో అయితే కన్ఫ్యూజన్ లేకుండా అది ఏ కేసు అయినా కానీ, వర్టికల్లీ డౌన్వర్డ్ కానీ వర్టికల్ అప్వర్డ్ కానీ, సో ఏ కేసుకైనా సరే మన క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటమ్మా అది, టైం t=0 దగ్గర ఆబ్జెక్ట్ ఎక్కడుందో ఆ పాయింట్ని ఆరిజిన్గా తీసుకొని అక్కడి నుంచి పైకి మూవ్ అవుతూ ఉంటే పాజిటివ్ డైరెక్షన్ అని, కిందకు మూవ్ అవుతూ ఉంటే నెగిటివ్ డైరెక్షన్ అని తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎప్పుడు కూడా వర్టికల్ డౌన్వర్డ్ డైరెక్షనే ఉంటుంది. ఎందుకంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఎప్పుడు కూడా టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ఎర్త్ యాక్ట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటమ్మా, మనకి ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అయినా లేదా వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అయినా సరే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పుడు డౌన్వర్డే ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ అనమాట. అంటే మన క్యాలిక్యులేషన్స్లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎక్కడ వచ్చినా కానీ దాని వాల్యూ మనం నెగిటివ్ తీసుకుంటాం. సో యావరేజ్ వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంతమ్మా మనకి 9.8 m/s² అనమాట. ఒకవేళ మనకి క్వశ్చన్స్లో జీ వాల్యూ 10 తీసుకోండి అని చెప్పి వాళ్ళే కనుక ఇస్తే క్వశ్చన్లో అప్పుడు మనం 10 m/s² తీసుకుంటాం. ఒకవేళ క్వశ్చన్లో మెన్షన్ చేయకపోతే మాత్రం కంపల్సరీగా ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు జీ వాల్యూ మనం 9.8 m/s² తీసుకుంటాం అనమాట. ఓకే, రైట్. సో ఏం అనుకున్నామా ఇక్కడ, ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేవి ఎప్పుడు అప్లికబుల్ అవుతాయి, బాడీ అనేది కాన్స్టెంట్ యాక్సలరేషన్తో మూవ్ అవుతూ ఉన్నప్పుడు. కాన్స్టెంట్ యాక్సలరేషన్తో మూవ్ అవుతూ ఉన్న ఆబ్జెక్ట్స్కి కామన్ ఎగ్జాంపుల్ ఏంటాయి అంటే మోషన్ అండర్ గ్రావిటీ అనమాట. అంటే బాడీ వర్టికల్ డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అయినా
లేదా వర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయినా అది కాన్స్టెంట్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. అయితే ఆ యాక్సలరేషన్ వాల్యూ అనేది కాన్స్టెంట్ ఎప్పుడు ఉంటుందంటే మనము ఆ హైట్ ఏ హైట్ నుంచి అయితే మనం బాడీని ఫ్రీగా ఫాల్ చేస్తున్నామో ఆ హైట్ వాల్యూ అనేది లెస్ దాన్ 5% ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎర్త్ ఉండాలి. అప్పుడే జీ వాల్యూ కాన్స్టెంట్ అని మనం అప్రాక్సిమేట్ చేసుకోవచ్చు. అట్లాగే బాడీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాని మీద ఎటువంటి ఎయిర్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది యాక్ట్ చేయకూడదు. అప్పుడే కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట జీ వాల్యూ. ఓకే, రైట్. నెక్స్ట్ సైన్ కన్వెన్షన్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ సైన్ కన్వెన్షన్ అనేది మనకి ఎప్పుడు కూడా ఒకటే తీసుకుంటాం. ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్కి, వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీస్ కూడా మనం ఒకటే సైన్ కన్వెన్షన్ తీసుకుంటాం. ఏంటి, ఎట్ టైం t = 0 దగ్గర పాయింట్ని మనం ఆరిజిన్ పాయింట్ అంటాం. ఓకే, ఇనీషియల్గా బాడీ ఎక్కడ ఉందో ఆ పాయింట్ని ఆరిజిన్ అనుకొని అక్కడి నుంచి ఇది y డైరెక్షన్ అని మనం తీసుకుంటే, ఓకే, హారిజంటల్ మోషన్కి ఇది x డైరెక్షన్ అని తీసుకున్నాము. సో వర్టికల్ మోషన్ కాబట్టి ఇది y డైరెక్షన్ అని తీసుకుందాం. ఇది పాజిటివ్ y అవుతుంది, ఇది నెగటివ్ y అవుతుంది అనమాట. అంటే ఆ ఆరిజిన్కి అప్వర్డ్ డైరెక్షన్ అన్నీ కూడా, అంటే డిస్ప్లేస్మెంట్ కానీ, వెలాసిటీ కానీ, యాక్సలరేషన్ కానీ ఏవైనా సరే పైకి యాక్ట్ చేసేవన్నీ పాజిటివ్, కిందకి యాక్ట్ చేసేవన్నీ కూడా నెగిటివ్ తీసుకుంటాం అనమాట. ఆ రకంగా చూసుకుంటే మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పుడు కూడా డౌన్వర్డే ఉంటుంది కాబట్టి మన క్యాలిక్యులేషన్స్లో జీ వాల్యూ ఎప్పుడు కూడా నెగిటివే తీసుకుంటాం. ఆ జీ వాల్యూ అనేది యావరేజ్ వాల్యూ ఎంతమ్మా, 9.8 m/s² ఆన్ ఎర్త్ సర్ఫేస్ అనమాట. అంటే క్లోజ్ టు ఎర్త్ సర్ఫేస్ యావరేజ్ వాల్యూ ఎంత, 9.8. ఒకవేళ క్వశ్చన్లో 10 తీసుకోండి అని చెప్పి కనుక మనకి ఇస్తే డైరెక్ట్గా 10 తీసుకొని మన క్యాలిక్యులేషన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే, రైట్. సో ఇది మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్కి లేదా వర్టికల్ మోషన్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్. సైన్ కన్వెన్షన్ ఒకటి ఇంపార్టెంట్ థింగ్. రెండవది, ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్కి ఇనీషియల్ వెలాసిటీ 0 ఉంటుంది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది నెగిటివ్ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ తీసుకొని సాల్వ్ చేద్దాం. రైట్. సో ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఉందమ్మా. క్వశ్చన్ ఏంటమ్మా అంటే, ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ బిల్డింగ్ ఆఫ్ హైట్ h meters. So now find the time taken to reach ground, and the second part ఏంటి, find the velocity with which it reaches the ground. అంటే అర్థం ఏంటమ్మా, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇదిగో మనకి ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందంట. ఆ బిల్డింగ్ హైట్ ఏమో h meters అని అనుకోమంటున్నాడు. ఓకే, సో BU, రైట్. సో ఈ బిల్డింగ్ హైట్ ఎంత ఇచ్చాడు మనకి, h meters ఇచ్చాడు అనమాట. ఇది మనకి గ్రౌండ్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఒక బాల్ని సింపుల్గా డ్రాప్ చేశాడు. సింపుల్గా డ్రాప్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా, ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి, అంటే ఇంత డిస్టెన్స్ కవర్ చేయడానికి వర్టికల్ డైరెక్షన్లో ఎంత టైం పడుతుంది, అంటే ఇక్కడ నుంచి ఈ గ్రౌండ్ రీచ్ అవ్వడానికి ఆ ఆబ్జెక్ట్ ఎంత టైం తీసుకుంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు తెలిసినటువంటి పారామీటర్స్ ఏంటి ఇక్కడ, నౌ టు ఫైండ్ టైం అనమాట. ఓకే, టు ఫైండ్ టైమ్ టేకన్ టు రీచ్ గ్రౌండ్. సో వాట్ ఆర్ ది నోన్ వాల్యూస్, మనకు తెలిసిన వాల్యూస్ ఏంటి, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ 0, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమో -g ఉంది. దాని తర్వాత డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది బాడీ ఇక్కడ నుంచి గ్రౌండ్కి రీచ్ అయ్యే ప్రాసెస్లో అది ఎంత డిస్ప్లేస్మెంట్ కాన్ చేసింది, ఫైనల్ పొజిషన్ ఎంత, h, ఇనీషియల్ పొజిషన్ 0 అనమాట. ఇది ఆరిజిన్ పాయింట్. మనకి టైం t = 0 దగ్గర అది ఆరిజిన్ దగ్గర ఉందనుకుంటే ఇది ఆరిజిన్ పాయింట్. సో h - 0 అంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ ఎంత, h అనమాట. అంటే డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ h. కానీ ఆ డిస్ప్లేస్మెంట్ అనేది ఆరిజిన్ పాయింట్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీని వాల్యూ మనం మైనస్ తీసుకుంటాం. ఆ సైన్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, టైం t = 0 దగ్గర పాయింట్ని ఆరిజిన్ అనుకుంటే దానికంటే కింద పారామీటర్స్ అన్నీ కూడా నెగిటివ్, పై పారామీటర్స్ అన్నీ కూడా పాజిటివ్. అది మన సైన్ కన్వెన్షన్. ఓకే, ఇవి మనకి తెలిసినటువంటి వాల్యూస్. ఈ వాల్యూస్ని యూజ్ చేసి మనము టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మనం అప్లై చేయాలి, సో డిస్ప్లేస్మెంట్ తెలుసు, యాక్సలరేషన్ తెలుసు, ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, టైం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఈ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అప్లై చేసుకోవచ్చుగా టైం ఫైండ్ అవుట్ చేయడానికి. సో ½ సో ఈ ఈక్వేషన్ అప్లై చేస్తే డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఎంతమ్మా, విత్ సైన్ కన్వెన్షన్ -h, ఇనీషియల్ వెలాసిటీ 0 అండ్ టైం ప్లస్ ½ ఇంటూ యాక్సలరేషన్ ఎంత -g అండ్ టైం అంటే టైమ్ స్క్వేర్ అనమాట. ఓకే, హియర్ సో రైట్. నౌ minus of h is equals to minus of half gt². మైనస్ మైనస్ కట్ అయిందనుకోమ్మా, ఇంక అప్పుడు ఏమవుతుంది, 2h/g is equals to t². అయితే మనకి t ఎంత అవుతుందమ్మా, 2h/g.
సో ఇది మనకి టైం టేకన్ బై ది ఆబ్జెక్ట్ టు రీచ్ గ్రౌండ్ అనమాట. సో ఇంత టైం పడుతుంది. ఎగ్జాంపుల్, సపోజ్ ఇక్కడ ఒక 50 మీటర్స్ హైట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని నేను రిలీజ్ చేశాను అనుకోమ్మా. సో 50 మీటర్స్ హైట్ నుంచి రిలీజ్ చేసినప్పుడు అది గ్రౌండ్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే, ఇక్కడ సింపుల్గా హైట్ వాల్యూ 50 మీటర్స్, సో 2 × 50 100 అవుతుంది. 100 ఇక్కడ జీ వాల్యూ కూడా నేను 10 తీసుకోమని చెప్పాను అనుకోండి, అప్పుడు 100/10 ఎంత అవుతుంది, అప్పుడు మళ్ళీ 10 అవుతుంది. అంటే √10 సెకండ్స్ తీసుకుంటుంది అనమాట. ఓకే, నువ్వు 50 మీటర్స్ హైట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని రిలీజ్ చేస్తే అది గ్రౌండ్ రీచ్ అవ్వడానికి √10 సెకండ్స్ పడుతుంది అనమాట ఈ ఈక్వేషన్ ప్రకారం. ఓకే, రైట్, ఇది టైం టేకెన్. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత వెలాసిటీ తోటి అది గ్రౌండ్ని రీచ్ అవుతుంది, లేదా ఎంత వెలాసిటీ తోటి అది ఎర్త్ని లేదా గ్రౌండ్ని హిట్ అవుతుంది, లేదా ఎంత వెలాసిటీ తోటి అది ఎర్త్ని స్ట్రైక్ చేస్తుంది, లేదా వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ జస్ట్ బిఫోర్ స్ట్రైకింగ్ ద గ్రౌండ్. ఇవన్నిటికీ కూడా ఆన్సర్ ఒకటే ఉంటుందన్నమాట. ఓకే, సో ఏంటి మనకి ఆన్సరు ఫైండ్ అవుట్ చేద్దాం. సో నౌ ఫర్ వెలాసిటీ, ఓకే, సో వెలాసిటీకి ఇప్పుడు మనం ఏమేమి తెలిసిన పారామీటర్స్ ఏంటి, ఫస్ట్ మనకి ఇనీషియల్ వెలాసిటీ 0 అని తెలుసు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ -g అని తెలుసు, డిస్ప్లేస్మెంట్ వాల్యూ -h అని తెలుసు. అలాగే టైం టేకెన్ తెలుసు మనకి ఎంత, ఇదిగో 2h/g అనమాట. సో ఎర్త్ డ్రాపింగ్ పొజిషన్ నుంచి గ్రౌండ్ రీచ్ చేయడానికి ఇదిగో ఇంత టైం పడుతుంది. సో ఇప్పుడు మనకు ఫైనల్ వెలాసిటీ తెలియాలా. ఓకే, సో ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, యాక్సలరేషన్ తెలుసు, టైం తెలుసు. కాబట్టి ఫైనల్ వెలాసిటీకి ఫార్ములా ఏంటమ్మా మనకి, సో v = u + at అనమాట. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, టైం తెలుసు, యాక్సలరేషన్ తెలుసు. కాబట్టి ఫైనల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అప్లై చేస్తే నౌ ఇట్ ఈస్ 0 ప్లస్ ఏ వాల్యూ అంటే -g అండ్ టైం అంటే హియర్ ఇట్ ఈస్ 2h/g అనమాట. ఎందుకని ఇంత టైమే కదా, అది డ్రాపింగ్ పొజిషన్ నుంచి గ్రౌండ్ రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుందంటే ఇదిగో ఇంత టైం తీసుకుంది. సో దీని ప్రకారం ఇంకేం మిగిలిందమ్మా మనకి, -g × 2h/g అండర్ రూట్. ఈ జీని కూడా నేను రూట్లోకి తీసుకెళ్ళాను అనుకో, అప్పుడు ఇట్ ఈస్ 2g²h/g అండర్ రూట్ మైనస్ ఉంటుంది అనమాట. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏముంది, ఒక జీ కట్ అయింది అనుకో, -√2gh. సో ఇది అది యొక్క వెలాసిటీ అనమాట. అంటే ఇది ఇంత వెలాసిటీతో ఆబ్జెక్ట్ అనేది గ్రౌండ్ని రీచ్ అవుతుంది, లేదా ఇంత వెలాసిటీ తోటి అది గ్రౌండ్ని హిట్ చేస్తుంది లేదా స్ట్రైక్ చేస్తుంది అనమాట. సో దీంట్లో ఈ నెగటివ్ సైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ నెగటివ్ సైన్ ఇండికేట్స్ దట్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ వర్టికల్లీ డౌన్వర్డ్. ఎందుకంటే మనకి సైన్ కన్వెన్షన్ ప్రకారం నెగటివ్ సైన్ అంటే ఏంటి, సో ఆరిజిన్ పొజిషన్ నుంచి డౌన్వర్డ్ పారామీటర్స్ అన్నీ కూడా నెగటివ్. అంటే ఇప్పుడు మనకి వెలాసిటీ నెగటివ్ వచ్చింది అని అంటే అర్థం ఏంటి, వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ వర్టికల్లీ డౌన్వర్డ్. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నెగటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ఈజ్ అదర్వైజ్ ఫర్ వర్టికల్ డౌన్వర్డ్ మోషన్. ఓకే, నెగటివ్ సైన్ ఈజ్ ఫర్ వర్టికల్ డౌన్వర్డ్ మోషన్. లేదా నెగటివ్ సైన్ లేకుండా రాయాలి అని అంటే సింపుల్గా ఏం రాసుకోవచ్చు మనం, సో v = √2gh అనేది మనకి వెలాసిటీ, కాకపోతే దిస్ ఈజ్ డౌన్వర్డ్ అని రాయాలన్నమాట. ఓకే, సో ఇది మనకి ఆన్సర్. ఒక ఆబ్జెక్ట్ని ఒక బిల్డింగ్ హైట్ నుంచి, ఒక బిల్డింగ్ టాప్ నుంచి మనం రిలీజ్ చేసినప్పుడు అది గ్రౌండ్ని రీచ్ అవ్వడానికి ఇంత టైం పడుతుంది, అది గ్రౌండ్ని ఇంత వెలాసిటీ తోటి రీచ్ అవుతుంది. సో ఇదే ఫార్ములాలో మనము సపోజ్ టైం ఇచ్చాను, ఒక ఆబ్జెక్ట్ని సర్టన్ హైట్ నుంచి లేదా ఒక బిల్డింగ్ టాప్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని డ్రాప్ చేసినప్పుడు అది 10 సెకండ్స్ తీసుకుంది గ్రౌండ్ని రీచ్ అవ్వడానికి. అప్పుడు హైట్ ఆఫ్ టవర్ ఎంత అంటే అప్పుడు ఇక్కడ h అవుతుంది అంతే. సో ఈ ఈక్వేషన్నే రీరైట్ చేసుకొని మనకు కావాల్సిన పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. హైట్ ఆఫ్ బిల్డింగ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా, ఒక ఆబ్జెక్ట్ నేను డ్రాప్ చేసిన తర్వాత 10 సెకండ్స్కి అది గ్రౌండ్ని రీచ్ అయింది అంటే టైం ఇచ్చాడు, జీ వాల్యూ మనకు తెలుసు, సపోజ్ 9.8 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారం ఓకే h = ½ ఈక్వేషన్ ప్రకారం నీకు టైం తెలుసు, జీ తెలుసు, కాబట్టి హైట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టే మనకి హైట్ ఆఫ్ బిల్డింగ్తో ఈక్వల్ అవుతుంది. కాబట్టి హైట్ ఆఫ్ టవర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇది కాన్సెప్ట్ అనమాట మనకి. సో ఇంకొంచెం ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుందాము నెక్స్ట్ వీడియోలో. ఓకే, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ఉందమ్మా. సో క్వశ్చన్ ఏంటంటే, ఒక బిల్డింగ్ టాప్ నుంచి ఒక స్టోన్ని 5 మీటర్/సెకండ్ స్పీడ్తో వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్లో త్రో చేశాడు అనమాట.
సో ఆ బాల్ గ్రౌండ్ రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది, అట్లాగే అది ఎంత స్పీడ్ తోటి గ్రౌండ్ని స్ట్రైక్ చేస్తుంది లేదా ఎంత స్పీడ్తో అది గ్రౌండ్ రీచ్ అవుతుంది అనేది మన క్వశ్చన్ అనమాట. ఓకే, రైట్. సో ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రీవియస్ క్వశ్చన్లో సింపుల్గా మనం బాల్ని డ్రాప్ చేసాం, అంటే ఇనీషియల్ వెలాసిటీ 0 అక్కడ. కానీ ఇక్కడ అట్లా కాదు, స్టోన్ని ఫస్ట్ మనం వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్లో సర్టన్ స్పీడ్తో త్రో చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇనీషియల్ స్పీడ్ వచ్చేటప్పటికే +5 మీటర్/సెకండ్. ఎందుకు? మన సైన్ కన్వెన్షన్ ప్రకారం సో ఎట్ టైం t=0 దగ్గర ఇదిగో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. అంటే ఇది మనకి ఆరిజిన్ పొజిషన్. ఇది ఆరిజిన్ అంటే అక్కడి నుంచి పైకి వెళ్ళేవి ప్రతి కూడా పాజిటివ్, కిందకి తీసుకునే ప్రతిదీ కూడా నెగటివ్ తీసుకుంటాం సైన్ కన్వెన్షన్ ప్రకారం, రైట్. సో అట్లాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఫర్ ఫైండింగ్ టైం అనమాట. సో ఎంత టైం తీసుకుంటుంది గ్రౌండ్ రీచ్ అవ్వడానికి అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అమ్మా. సో ఇనీషియల్ స్పీడ్ అనేది +5 మీటర్స్/సెకండ్. ఎందుకని? అది పైకి వెళ్తుంది కాబట్టి. ఇది ఆరిజిన్ పాయింట్ మనకి. ఈ ఆరిజిన్ పాయింట్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్ అన్నీ కూడా పాజిటివ్. సో స్పీడ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది మనకి పాజిటివ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ +5 మీటర్స్/సెకండ్. అట్లాగే మనకు తెలిసినటువంటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పుడు కూడా వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుందన్నమాట అది. కాబట్టి అది నెగటివ్ సైన్ కన్వెన్షన్ ప్రకారం. అండ్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏదమ్మా, జీ వాల్యూ 10 తీసుకోండి అని అతనే ఇస్తున్నాడు మనకి. అంటే -10 మీటర్/సెకండ్² అనేది మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ, రైట్. ఇంకా పోతే ఫర్దర్ పారామీటర్స్ ఏంటి? సో డిస్ప్లేస్మెంట్ = హియర్ నెగటివ్ అనమాట అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్. ఎందుకని? ఇది స్టార్టింగ్ పాయింట్, గ్రౌండ్ని రీచ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ ఆరిజిన్ పాయింట్ నుంచి డౌన్వర్డ్కి మూవ్ అవుతుంది అనమాట. నెట్ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు అనేది ఆరిజిన్ నుంచి, అంటే ఇనీషియల్ పాయింట్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది కూడా -h అనమాట. కానీ హెచ్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 10 మీటర్స్ ఇచ్చాడు కాబట్టి -10 మీటర్స్. సో ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం అప్లై చేయాల్సిన ఈక్వేషన్ ఏంటి అది ఫైండ్ అవుట్ చేయడానికి? సో S = ut + ½ at². అంటే సపోజ్ టీ టైం తీసుకుందాం అనుకుందాం, ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి సపోజ్ టీ టైం పట్టింది అనుకుంటే ఆ టీ వాల్యూ అనేది మనం ఈ ఈక్వేషన్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎస్ వాల్యూ ఎంతమ్మా ఇక్కడ? -10 = ఇనీషియల్ వెలాసిటీ +5 మీటర్/సెకండ్, టైం మనకు తెలియదు కాబట్టి టీ అనుకుంటున్నా, +12 ఏ వాల్యూ -10 అవుతుంది. అట్లాగే టీ వాల్యూ తెలియదు కాబట్టి t² యాజ్ ఇట్ ఈస్. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఫర్దర్ సింప్లిఫై చేస్తే -10, సో 5t -5t². ఓకే, ఇక్కడ 2 5s are 10 అనమాట. సో -5t². సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం? 5t² -5t అండ్ -10 = 0. జస్ట్ ఈ రెండు టర్మ్స్ని LHS వైపుకి తీసుకొస్తున్నాను అనమాట. అప్పుడు -7 ప్లస్ అవుతుంది, +- అయింది, -10 యాజ్ ఇట్ ఈస్. దీంట్లో 5 కామన్ తీసేసాము అనుకో మనం, అప్పుడు ఏం మిగులుతుంది? ఇంకా t² -t -2 = 0. ఇది మనకి టైంలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకు రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటమ్మా? సపోజ్ ఇఫ్ ax² + bx + c = 0 అనేది మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే, సో దీంట్లో ABC అనేవి కాన్స్టెంట్స్ అనమాట. సో దీనికి రూట్స్ ఏమవుతుందమ్మా? x = 2 రూట్స్ ఉంటాయి అనమాట ఈ ఈక్వేషన్. అంటే ఎక్స్కి 2 వాల్యూస్ ఉంటాయి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేటువంటివి. అవేంటి? x = -b ±(b² - 4ac / 2a). ఓకే, అంటే ఏంటి? ఒకసారి దీనికి మధ్య ప్లస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుంది, రెండోసారి నెగిటివ్ తీసుకుంటే సెకండ్ రూట్ వస్తుంది అనమాట. సో ఈ ఈక్వేషన్ ప్రకారం మనకి దీనికి కూడా మనం టైం వాల్యూ, అంటే దీన్ని సాటిస్ఫై చేసేటువంటి టైం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం దీంతో స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే, అంటే ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ x² a అవుతుంది, ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ t² 1 ఉంది కాబట్టి a వాల్యూ = 1. అట్లాగే b వాల్యూ -1, అట్లాగే c వాల్యూ -2 అనమాట. సో దీన్ని కంపేర్ చేస్తే ఈ కాన్స్టెంట్స్ వాల్యూస్లో మనకు ఉన్నటువంటి వాల్యూస్ ఇవి. ఇప్పుడు ఈ వాల్యూస్ని అప్లై చేసేసి మనం టైం యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సపోజ్
సో t ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a, రైట్. సో మైనస్ బి అంటే ఇక్కడ -1 ఉంది. సో మైనస్ ఆఫ్ -1 అంటే +1 అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఆఫ్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1, సి వాల్యూ ఎంత -2 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1. సో 2 ఇంటూ 1 అనమాట. సో దీని నుంచి మనకి ఎంత వస్తుందమ్మా 1 ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 -4 ఇంటూ -2 మైనస్ గెట్స్ పాజిటివ్. సో +8 అనమాట. +8 డివైడెడ్ బై 2 అనమాట. సో ఇక్కడ 1 + 8 అంటే √9 అంటే 3. సో 1 ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ 3/2 అనమాట. అంటే టైంకి ఒక వాల్యూ ఏమో ప్లస్ తీసుకున్నప్పుడు వస్తుంది. అంటే 1 + 3/2 అంటే 4/2 ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్. ఓకే. సో అట్లాగే సెకండ్ వాల్యూ ఆఫ్ టైం ఎంత వస్తుందమ్మా? సో t2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటికి మైనస్ తీసుకోవాలి. అంటే 1 మైనస్ ఆఫ్ 3 డివైడెడ్ బై 2 అంటే మైనస్ ఆఫ్ 2 డివైడ్ బై 2 అంటే -1 సెకండ్. యాక్చువల్గా మనకి ఈ క్వశ్చన్లో టైం నెగటివ్ టైంకి మీనింగ్ లేదనమాట. ఓకే. అంటే బాడీ అనేది టైం కన్జ్యూమ్ చేసుకోకుండా అది ట్రావెల్ చేయలేదు కాబట్టి నెగటివ్ టైం అని మనం నెగ్లెక్ట్ చేస్తాము. సో పాజిటివ్ వాల్యూ ఆఫ్ టైం ఎంతైతే వస్తుందో సో అంత టైంలో అది మనకి గ్రౌండ్ని రీచ్ అవుతుంది అని చెప్తాం. అంటే ఏంటి, ఈ స్టోన్ని 5 m/s స్పీడ్తో వర్టికల్లీ అప్వర్డ్ మనం త్రో చేసినప్పుడు అది గ్రౌండ్ రీచ్ అవ్వడానికి ఎంత పడుతుందమ్మా? 2 seconds పడుతుంది. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఆన్సర్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్. సో ఎంత టైం పడుతుంది? 2 secondsలో అది గ్రౌండ్ అని రీచ్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు సెకండ్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. రైట్. నౌ సెకండ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటమ్మా? ఇనీషియల్ వెలాసిటీ ప్లస్, ఎందుకని అప్వర్డ్ కాబట్టి. అట్లాగే డిస్ప్లేస్మెంట్ అంటే హైట్ ఆఫ్ బిల్డింగ్ -10 meters. ఓకే. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది -10 m/s². ఓకే. మనం ఫైనల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే స్టోన్ గ్రౌండ్ రీచ్ అయిన తర్వాత ఎంత వెలాసిటీ ఉంటుంది అంటే జస్ట్ బిఫోర్ రీచింగ్ గ్రౌండ్ అనమాట. సో ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ నోన్ వాల్యూస్కి ఈ అన్నోన్ వాల్యూకి కనెక్ట్ చేస్తూ మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటమ్మా? సో ఫైనల్ వెలాసిటీ విత్ డిస్టెన్స్ v² ఈజ్ ఈక్వల్స్ టు u² + 2as అనమాట. ఓకే. సో దీంట్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే u² ఎంతమ్మా మనకి 5² plus 2 into minus of 10 m/s², and here also it is -10 meters. ఓకే. సో ఇప్పుడు అవి సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది మనకి 25 ప్లస్ ఆఫ్ ఎంతమ్మా ఇది -10 ఓకే ప్లస్ 100 అంటే 200. ఓకే. సో 200 + 25 ఈజ్ ఈక్వల్స్ టు 225 meters. ఓకే, per/s² వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ స్క్వేర్ ఉంది కాబట్టి. సో వెలాసిటీ స్క్వేర్ వాల్యూ ఎంత అయితే వెలాసిటీ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు మనకి v ఈజ్ ఈక్వల్స్ టు 225 meters/s అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎంత అవుతుంది? ఎస్, √225 అంటే ఈజ్ ఈక్వల్స్ టు 15 meters/s. సో దిస్ ఈజ్ అవర్ స్పీడ్ అనమాట. అంటే స్టోన్ అనేది గ్రౌండ్ని 15 m/s స్పీడ్ తోటి రీచ్ అవుతుంది అనేది మన సొల్యూషన్. రైట్. రైట్. సో ఇదే సొల్యూషన్ మనం వేరే ఈక్వేషన్ అప్లై చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ఈక్వేషన్ ఏంటంటే మనకి v ఈజ్ ఈక్వల్స్ టు u + at ఈక్వేషన్ నుంచి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. u ఎంత? +5 ప్లస్ a వాల్యూ -10 అండ్ టైం వాల్యూ ఆల్రెడీ వీ గాట్ 2 seconds అనమాట. టైం టేకెన్ ఫస్ట్ పార్ట్లో ఫైండ్ అవుట్ చేసాం కదా, టైం టేకెన్ టు రీచ్ గ్రౌండ్ అంటే 2 seconds వచ్చిందనమాట. So therefore 5 minus of 20 is equals to minus of 15 meters/s, or v is equals to 15 meters/s downward. So negative sign యొక్క significance ఏంటంటే downward అనమాట. ఓకే, రైట్. సో ఈ విధంగా మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సైన్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, రైట్.